మోహరించారు. అల్లు అర్జున్ విచారణ ముగిసిన అనంతరం అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద అభిమానులు ఎక్కువగా గుమిగూడేటువంటి అవకాశం ఉంటుంది అన్న ముందస్తు సమాచారంతో మైట్ బి పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా అక్కడ భారీగా చేరుకున్నారు. ఎక్కడ కూడా క్రౌడ్ ఒక చోటే ఉండే పరిస్థితి లేకుండా పోలీసులు అక్కడ అంతా కూడా క్లియర్గా ఉండే విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి. అల్లు అర్జున్ అయితే ఇంటికి చేరుకున్నారు. పోలీస్ విచారణకు అల్లు అర్జున్ మరొకసారి పిలిచినా కూడా సహకరిస్తానన్న విషయాన్ని అయితే పోలీసులకు తెలిపారు. రెండోసారి నోటీసులు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి ఇవ్వనున్నారు. ఈరోజు 3.5 గంటల పాటు జరిగింది. మరొకసారి నోటీసులు అల్లు అర్జున్కు ఇస్తే కనుక మరొకసారి అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కానున్న పక్షంలో ఆ రోజు ఎన్ని గంటలు విచారిస్తారు అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే అల్లు అర్జున్ లీగల్ టీం కూడా అల్లు అర్జున్తో పాటు ఉంది. అండ్ ఈ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ లీగల్ టీం కూడా చాలా యాక్టివ్గా స్పందిస్తోంది. మరో ప్రక్కన అల్లు అర్జున్ విచారణకు వెళ్ళిన వెంటనే అక్కడ సంధ్యా థియేటర్ వద్ద కూడా అల్లు అర్జున్ టీం అక్కడ యాజమాన్యంతో కూడా భేటీ అయ్యి జరగబోతున్నటువంటి పరిస్థితులన్నిటి గురించి కూడా ఆరా తీసి విషయాలు కనుక్కుని విషయాలు కొన్ని వివరించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అనే దృశ్యాలను మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో 3.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారణలో పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడిగారు, ముఖ్యంగా 18 అనుకున్నప్పటికీ 20 ప్రశ్నలు ఏంటి, వీడియోలు చూపించి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, అడిగిన దానికి అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్పారు, పోలీసులు ఆయన వద్దకే రాలేదు అన్న విషయాన్ని అయితే ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పిన క్రమంలో విజువల్స్లో అల్లు అర్జున్ని దగ్గరుండి పోలీసులు బాల్కనీకి వెళ్ళడం, అల్లు అర్జున్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళడం పోలీసులు రిలీజ్ చేసిన ఫుటేజ్లో అయితే క్లియర్గా కనపడింది. సో ఆ క్లారిటీని కూడా పోలీసులు అల్లు అర్జున్కి ఇచ్చి అల్లు అర్జున్ నుంచి కొంత సమాచారాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూడొచ్చు మనం. రైట్, అల్లు అర్జున్ అయితే తన నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ నివాసం నుంచి 10 టీవీ స్క్రీన్ మీద లైవ్లో చూడొచ్చు. స్క్వాట్ వాహనం చిక్కడపల్లి పిఎస్ నుంచి వేగంగా ఇంటికే చేరుకుంది. అల్లు అర్జున్ ఇంటికే, ఎటువైపు కూడా వెళ్ళలేదు. సంధ్యా థియేటర్కి వెళ్తుందని భావించినప్పటికీ కూడా అటువైపు పోలీసులు ఆ వాహన శ్రేణిని మరలించలేదు, ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్ టీం, లీగల్ టీం కూడా ఆయనతో పాటు ఉంది. అందరూ కూడా ఇప్పుడు మరొకసారి లాయర్లు, అడ్వకేట్లు అందరూ కూడా మళ్ళీ లీగల్ టీం అంతా కూడా క్షుణ్ణంగా అల్లు అర్జున్ విచారణలో ఏం జరిగిందనేది అల్లు అర్జున్ నుంచి సేకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానిలో భాగంగానే అల్లు అర్జున్ లీగల్ టీం అంతా కూడా అల్లు అర్జున్తో భేటీ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ క్రమంలోనే ఈరోజు విచారణ జరిగినటువంటి విధానం, పోలీసులు అడిగిన ప్రశ్నలు, అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలు అన్నీ కూడా అడ్వకేట్ ముందు, వాళ్ళ టీం ముందు అల్లు అర్జున్ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది.